శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 16 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలు పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఏ విషయాలైనా కానీ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మరి రేపటి రోజున ఏ విషయాలైనా కానివ్వండి, అంటే అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పనిని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే వారు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే జాగ్రత్తగా మీరు ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే రేపటి రోజున మీకు కొంచెం టెన్షన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి పరంగా. అంటే మీరు ఏదైనా ఒక చిన్న చిన్న విషయాల్లో కావచ్చు, లేదంటే ఏదైనా పెద్ద ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతర ఏదైనా విషయాలకు సంబంధించి కొంచెం టెన్షన్స్ అనేది ఎక్కువగా మీకైతే కనిపిస్తుంది. అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా రేపటి రోజున టెన్షన్ పడేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి కొంచెం ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, ఎప్పుడు కూడా మీరు ఒంటరిగా ఉండటానికే మాత్రమే ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నో కోల్పోయారు కూడా. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. చిన్న వయసు నుండి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయండి. దానికోసం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా పాపం కష్టపడుతూ ఉంటారు. అయినా ఏంటంటే మీకు ఏంటంటే ఏది కూడా ఏ విషయంలో కూడా కలిసి రావట్లే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే కనుక మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి పనులు అలాగే ఆర్థిక పరంగా మీకు ఎంతో అయితే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి శుభవార్తలే వింటారండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. జీవితంలో మీరు ఎన్ని పోగొట్టుకున్నారో, ఎన్ని కష్టాలు, సమస్యలు మీరు ఎదుర్కొన్నారు అనేది కూడా మీకు మాత్రమే తెలుసు. అయినప్పటికీ ఏంటండి మీకు రేపటి రోజున చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీకు అన్ని రకాలుగా వ్యాపార పరంగా, అన్ని రకాల కుటుంబ పరంగా కూడా మంచి లాభదాయకంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఏమైనా పని చేస్తే మాత్రము బట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు ఎంత కష్టమైన పనైనా చేస్తాం, మా కుటుంబం కోసం, మా వాళ్ళ కోసమే కదా మేము ఏదైనా చేసేదంటే సంతోషించడానే కదా అనేటువంటి ఒక దృక్పథంతో మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి వెళ్తూ ఉంటానన్నమాట. ఏ సమస్యలు రానివ్వండి, ఏ కష్టాలు రానివ్వండి, వాటన్నిటిని మేము తలదించుకొని తలవంచి ఉంటాం. కానీ వాటిని ఎదిరించి పోరాడి ఏదో ఒక విధంగా మేమైతే వాటి నుండి దూరం చేసుకునేందుకు భగవంతుడు మాకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడనేటువంటి నమ్మకంతో ఉంటారన్నమాట. అయితే మీకు కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం రేపటి రోజున బాగా కనిపిస్తుందండి. మీరు జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడు మీకు అదృష్టం అనేది అనుకూలంగా ఉంటుంది. దాని గురించి కూడా తప్పకుండా అయితే ఒక చిన్న పరిహారం కూడా చెప్పుకుందాము. ఇక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా చక్కగా ప్రేమగా కూడా ఉంటారనమాట. అబద్ధాలు చెప్పాలన్నా మాట్లాడినా కూడా వీరికి నచ్చమన్నమాట చెప్పుకోవచ్చు. అయితే వీరిని కొంతమంది మోసం చేసినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ వీరు పట్టించుకోకపోవడం వల్ల మీ నెత్తికే కూర్చుంటున్నారండి. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజు మీకు కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే కొన్ని సమస్యలు కానీ, బాధలు కానీ ఎదుర్కొన్నారో వాటి నుండి కొంచెం విముక్తి అయితే లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా అయితే మీ జీవితం కొన్ని మార్పులు అయితే రాబోతుంది. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుందండి. ఇంట్లో ధనం వృద్ధి కలగబోతుంది. కష్టానికి ప్రతిఫలం అయితే రేపటి రోజున మీరు అందుకోబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీకు ఈ రాశి పరంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తుందండి. మంచి స్థాయికి మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. వ్యాపారం అయితే సజావుగా సాగుతుంది. డబ్బు కూడా ఎక్కువగా మీ చేతికైతే వస్తుందండి. అలాగే ప్రమోషన్లు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు కూడా కొంచెం ఇంక్రిమెంట్ పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీకు జాలి గుణం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్రతి
ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసము ఏదైనా చేసేటువంటి మనస్తత్వం మీదండి. అయితే వారికి ఏ కష్టం వచ్చినా కూడా మీరు తోడుగా భరోసాగా ఉంటారన్నమాట. మీకు కుటుంబం అంటే ప్రాణం అండి. కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారన్నమాట. అలాగే తల్లిదండ్రులు భార్య పిల్లలు చాలా ముచ్చటగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా మీరు చక్కగా రేపటి రోజున ప్రశాంతత అయితే చూడబోతున్నారు. జీవితంలో ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. కుటుంబంలో అయితే సంతోషంగా ఉంటారండి రేపటి రోజున ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభించబోతుందని చెప్పుకోవచ్చండి. ఇంతకీ ఆ దేవత ఎవరనుకుంటే మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి దేవత అని చెప్పుకోవచ్చు. ఆ దేవత ఎవరో కాదండి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. రేపటి రోజున మీరు తప్పకుండా కృష్ణుడి వారి యొక్క అనుగ్రహం కోసము స్వామివారికి రేపు వడపప్పు పానకం చక్కగా స్వామివారికి పూజకు సమర్పించి, మీకు ఏదైనా ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా ప్రమాదాల నుండి మిమ్మల్ని చక్కగా స్వామి కాపాడుతూ తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు అండి. రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ములు లేకుండా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని కృష్ణవారి యొక్క పూజ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల స్వామివారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం మిమ్మల్ని వరిస్తుందండి. మీరు అనుకునే కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే మీకు ఏదైనా అప్పుల సమస్యలు ఉన్నా కానీ, లేదంటే ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అవి కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితంలో కూడా ఏదైనా చిన్న చితక ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి. అద్భుతాలు అయితే మీరు చూస్తారని నేను చెప్పలేను, కానీ రేపటి రోజున మీకు మీ యొక్క దైవానుకూలం తోటి మీరు చక్కగా మీ మనసును ప్రశాంతంగా ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీరు ఎక్కువ శ్రీకృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి వారికి వెన్న నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఉన్న కోరిక సమర్పించుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం మీకు చక్కగా కలుగుతుందండి. స్వామి అనుగ్రహం ఒకసారి మీకు కలిగిందంటే తప్పకుండా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీకు ఎల్లవేళ్ళ తోడుగా ఉంటాయి. ఈ విషయాన్ని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పగలరండి. కాబట్టి మీకు ఏదైనా ఆపద వచ్చినా, లేదంటే ఏదైనా భయం కనిపించినా స్వామిని వెంటనే తలుచుకోండి. రేపటి రోజున మీ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరు కూడా లేరని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకండి. ఎందుకంటే స్వామి ఉన్నారండి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. మీ శక్తి ఏంటనేది మీకు తెలియదండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా చేసేస్తారు. మీ వెంట పెద్ద అంటే ఒక పెద్ద ఎవరైనా ఏదన్నా ఒక రాళ్ళు విసిరా, లేదంటే మిమ్మల్ని ఏదైనా నష్టం తెచ్చిపెట్టేలాగా ప్రయత్నించాలన్నా కూడా వారి ఆటలు ఏవి కూడా కొనసాగవన్నమాట. ఎందుకంటే మీరు అంతా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మంచికి మారుపేరు రాశారు కాబట్టి మంచి ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడే ఉంటాడు. కాబట్టి మీ వెంట ఎప్పుడు కూడా స్వామివారు ఉంటారని మాత్రం మీరు మర్చిపోకండి. మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతూ ఉంటాడు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని ముందుండి జాగ్రత్తగా నడిపిస్తుండి భగవంతుడు కాబట్టి ఆయన అనుగ్రహం అనేది ఏది కూడా లేకుండా చేయలేం. కాబట్టి స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా మీరు పొందాలంటే రేపటి రోజున స్వామివారి పూజకు ఉపక్రమించండి. అలాగే జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అని చెప్పేసి రేపటి రోజున మీరు చక్కగా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా కోల్పోకండి. ఇక అలాగే రేపటి రోజున ఏ విధంగా కూడా మీ జీవితం పూర్తిగా మారిపోవాలని కోరుకోండి. అలాగే మీకు రేపటి రోజున వ్యాపార పరంగా ధనలాభం సూచిస్తుందండి. అలాగే జాతక రీత్యా చూసుకున్నట్లయితే రేపటి రోజున ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి తప్పకుండా. అలాగే మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి. రేపటి రోజున మీరు 5 అంటే రావిచెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 5 దీపాలు వెలిగించండి. చక్కగా 11 ప్రదర్శనలు చేసుకోండి. దీనివల్ల ఏంటంటే సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా, వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా 2 కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరైతే ఈ నెల రోజులు కూడా మీరు ఖచ్చితంగా చేసుకున్నట్లయితే చూడండి. అలాగే మూగజీవులకు ఆహారంగా ఏమైనా దానంగా పంచిపెట్టండి. మీకు చక్కగా పుణ్యం లభిస్తుంది. మీకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే అడ్డంకులు తొలగిపోతాయి. ఏదైనా ఆగిపోయిన డబ్బులు ఉంటే అవి కూడా వస్తాయన్నమాట. ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదని చెప్పుకోవచ్చండి. దరిద్రం కూడా తొలగిపోతుంది. అలాగే అదృష్టం అనేది మీకు రేపటి రోజున చక్కకుండా కలుగుతుందని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు. దాన్ని పాటించడానికి మీరు ప్రయత్నించండి. ఇక రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి. ఎవరైనా గొడవలు పెడితే కూడా మీరు మధ్యలో వెళ్ళకండి. దానివల్ల ఏంటంటే మీకు ఏదైనా నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ సంపాదన విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పకండి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల ఏంటంటే మీకు పైన కుళ్ళు కుడుతున్నాయి ఎక్కువగా పెరుగుతున్నాయి అన్నమాట. కొంతమంది తెలిస్తే ఆ వ్యక్తులు కూడా ఓర్చుకోలేరు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే మసులుకోండి. అలాగే వారి వల్ల మీ జీవితంలో ఏదైనా కానీ అంటే నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఏదైనా ఒక అదృష్టం రాబోతుంది అనుకోండి, వారు ఏదో ఒకటి చేసి మీకు రానివ్వకుండా చేస్తారు. అలాగే
మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే రేపటి రోజున స్టార్ట్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైనా మంచి రోజులు ఉంటే చూసుకొని స్టార్ట్ చేసుకోండి. ఇక అలాగే రేపటి రోజున ఎరుపు రంగు బట్టలను వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనిపిస్తే వేరే రోజులు వేసుకోకండి. రేపటి రోజున కాషాయం రంగులు వేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. అలాగే రేపటి రోజు మీకు కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా మీ రోజు అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబ సభ్యులతో పంచుకొని అందరూ కూడా కలిసి కాసేపు ముచ్చట్లుగా ఆడుకుంటూ చక్కగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను వండించుకొని హాయిగా ఆనందంగా పిల్లలతో సంతానంగా సంతోషంగా రేపటి రోజున గడబోతుందని చెప్పుకోవాలి. మీ జీవితంలో రేపటి రోజున చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా జరుగుతాయండి. అంటే కొత్త నూతన వ్యక్తులు మీ జీవితంలోకి రావటం, వారి ద్వారా ఏదైనా విషయాలను మీరు కొత్త విషయాలను తెలుసుకోవడము ఇటువంటివి జరుగుతాయన్నమాట. ఇక అలాగే వారు ఇచ్చేటువంటి సూచనలు కూడా మీకు నచ్చుతాయి. వారు కూడా మీ జీవితంలో ఒక భాగంగా మారబోతున్నారు. ముందు ముందు రోజుల్లో అలాగే మీ ఇంట్లోకి ఒక చెడు శక్తులు కూడా రాకుండా అడ్డుగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరి తెలుసుగా అండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.